హలో ఆల్, వెల్కమ్ టు వైబ్ విస్తా. సో ఇప్పుడే చూసి వస్తున్నా GOAT. గోట్ అంటే మేక కాదు, గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్. డైరెక్టెడ్ బై వెంకట్ ప్రభు గారు అండ్ యాక్టెడ్ బై ది గ్రేట్ తలపతి విజయ్ సార్. అయితే ఫిలిం ఎట్లుంది, ఏంది, నువ్వు సాటిస్ఫైడా డిస్సాటిస్ఫైడా అంటే నేనైతే సెమీ అని చెప్తా, 50-50% అని చెప్తా. సినిమా సూపర్ ఏం లేదు, వరస్ట్ ఏం లేదు, ఒక మిడ్ రేంజ్ లేదో డీసెంట్గా వెళ్ళిపోతుంది. బట్ ఐఎమ్ షూర్ తమిళ్లో మాత్రం దీనికి 100% మంచి రెస్పాన్స్ ఉంటుందని అనుకుంటున్నా కంపేర్ టు తెలుగు. ఎందుకు అట్లా నాకు అనిపించిందంటే, ఫస్ట్ థింగ్, ఒక డీఏజింగ్ టెక్నాలజీ అని తీసుకొచ్చారు. ఆల్రెడీ జెమినీ మ్యాన్లో విల్ స్మిత్ వాళ్ళు యూజ్ చేశారు, ఆ టెక్నాలజీ తీసుకొని వచ్చారు. ఆ టెక్నాలజీ యూజ్ చేసినాం అన్నారు తప్పితే నరేషన్ అయితే ఫ్లాట్ ఉంది. వెంకట్ ప్రభు దాంట్లో మనం కొన్ని ట్విస్ట్లు, టైల్స్, అవి అక్కడెక్కడ జిమ్మికులు, ఇవన్నీ మైండ్ బ్లాగింగ్, కొన్ని ట్విస్ట్, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. లేవా అంటే స్ట్రేట్ స్టోరీయే అక్కడక్కడ పడుతూ ఉంటే ఓకే, మంచిగా అనిపించింది. అయితే ఫస్ట్ హాఫ్ చూసిన నాకు, నేను కొన్ని హైస్తోని, కొన్ని కామెడీ సీన్స్తోని, యోగి బాబు కామెడీ ఒకటి, ఇవన్నీ ఐఎమ్ సాటిస్ఫైడ్. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇక ఇంటర్వ్యూలో ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా అయిపోతుంది. ఇంకా తలపతి ఫ్యామిలీని వాళ్ళు వీళ్ళు మన పిల్ల తలపతి చంపదామని చూస్తూ ఉంటాడు. సో మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ CSK మ్యాచ్ అక్కడ ఒక పెద్ద రచ్చ రచ్చ జరుగుతుంటుంది. అయితే ఇదంతా నాకు ఎట్లుందంటే, మేబీ ఫిలిం 3 అవర్స్ వల్ల ఉండడమో, లేకపోతే మేబీ నాకు మధ్య మధ్యలో కొన్ని తమిళ్ సాంగ్స్ అవి తీసుకుంటారనమాట. అవి నాకు అంత కనెక్ట్ కాకపోవడం వలన ఏమో, కానీ యాజ్ ఎ తెలుగు ఆడియన్గా నేనైతే అంత కనెక్ట్ కాలేదు. అట్లా అని చెప్పేసి ఫిలింని అయితే డిజాస్టర్ అని చెప్పాను. ఇది సూపర్ లేదు, ఓ వర్స్ట్ లేదు, ఇట్స్ మిడిల్, ఓ డీసెంట్ ఫిలింగా నడిచిపోతుంది, ఈ వీక్గా నడుస్తుంది. తమిళ్లో దీని రెస్పాన్స్ ఎట్లుంటుందో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే ఆల్రెడీ ట్విట్టర్లో ఆబ్వియస్లీ ఎప్పటికీ తెలిసిందే, అటు నెగిటివిటీని ఇటు పాజిటివిటీని స్పిల్ చేస్తున్నారు. బట్ ఎండ్ రిజల్ట్ ఏమైతే నేనైతే చాలా ఎదురు చూస్తున్నా. అయితే కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఇన్ ద ఫిలిం ఏంటంటే, పిల్ల తలపతి దూరం నుంచి చూసినప్పుడు మంచిగా ఉంటాడు, కొంచెం మిడ్ షాట్స్ వేసినప్పుడు మంచిగా ఉంటాడు, కానీ క్లోజప్ వేసినప్పుడు మాత్రం ఆ ఫేస్ అది చూస్తే మాత్రం ఇరిటేషన్ వస్తుంది. ఇక సీనియర్ తలపతి ఓకే ఫైన్. అసలు మీనాక్షి చౌదరి ఎందుకు పెట్టిర్రా నాయన, గా స్పార్క్ సాంగ్ కోసమా ఆమెను పెట్టింది, నాకు అర్థం కాదు. దానికంటే గుంటూరు కరంలో ఆమె రోలే బాగుంది చెప్పుకోవాలంటే. అసలు అంత మంచి యాక్టర్ని పెట్టి, అసలు నాకు నిజంగా ఇంకొకటి పిచ్చిలేసే విషయం ఏంటంటే, నాకు చాలా ఇష్టమైన మ్యూజిషియన్ యువన్ శంకర్ రాజా. ఏంది ఆ మ్యూజిక్ ఏంది అసలు, అసలు పిచ్చిలేసింది. ఇప్పుడు విజయ్ దళపతి అంటే మనం అప్పటి వరకు మనం హీరో అది ఇది అని అనుకుంటాం. విజయ్ దళపతి అంటే మనం అప్పటివరకు హీరో అది ఇది మనం ఏదో ఆలోచిస్తూ ఉంటాం. ఈ సడన్గా పిల్ల దళపతి వచ్చేసి వాళ్ళ సొంత మందినే చంపుతూ ఉంటాడు, పిల్లల్ని అట్రాసిటీస్ చేస్తూ ఉంటాడు. ఇది చేసినప్పుడు వెనకాల తలపతి అని బ్యాక్గ్రౌండ్ ఇస్తుంటారు. అరే వాడు చేసేదే ఘోరమైన పని, మళ్ళీ మీరు ఎందుకు దాన్ని అంత హీరోయిక్ ఎలివేషన్ ఇస్తారో నాకు అర్థం కాదు. ఇలాంటి కొన్ని అర్థం కాని విషయాలతో నా మైండ్ మొత్తం బేజా ఫ్రై అయిపోయింది. 3 గంటలు ఉంది భయ్యా సినిమా. దీన్ని నిజానికి ఇంకొంచెం ఒక 2 సాంగ్లు అబ్రప్ట్గా లేపేయచ్చు. అండ్ మధ్యలో త్రిష క్యామియో, శివకార్తికేయన్ క్యామియో ఇలాంటివి వస్తున్నా అని ఉంటుంది సర్ప్రైజ్, కానీ ఎక్కడ మనల్ని అంతగా సూపర్ బంపర్ అనిపించినట్టు ఎక్కడ నాకైతే ఏం అనిపించలేదు. సో ఇక మీ ఇష్టము, 3 అవర్స్ మీరు మీరు చూస్తారా చూడరా అనేది మీ ఒపీనియన్ నేను వదిలేస్తున్నా. బట్ ఇది మాత్రం నా రివ్యూ. సో ఇంకా అది గైస్, కీప్ లవింగ్ అస్ అండ్ స్టే ట్యూన్డ్ టు వైబ్ విస్తా. కొత్త విశేషాలు రాబోతున్నాయి. ఎస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.